డీన్ గారు అడ్మిన్ బ్లాక్ లో ఉంటారు. సహజ డీన్ మిమ్మల్ని కలవమన్నారు. మీ ఫ్రెండ్ ఏడి? పేతాల్జీలో పెట్టు, ఇటు మీరు వెళ్ళండి. పిచ్చి నాకు. ఓ, రిగార్డింగ్ ఫార్మకాలజీయా? అవును. మీరు బీ ఫార్మసీ చేశారు కదా, మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా. డోలో, జింకోవేట్ అవి కంపెనీ నేమ్స్. డ్రగ్ అండ్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా? తెలియకే కదా ఎక్కడి వరకు వచ్చాం. రండి. ఈ రెండు కంపెనీసా? టాబ్లెట్స్ కావా? అసలు నీకేమేం తెలుసు రాయ్. రండి. 4 రోజుల నుంచి జ్వరం అమ్మా, తగ్గట్లేదు. బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా? లేదమ్మా. ఆ ఫోన్ ఇటు ఇవ్వు. అనయా 30 ml ప్యాక్లో 50 ml వాటర్ పోతే సరిపోద్ది కదా. ఈ సీన్ గడు వద్దంటాడేంటి? నువ్వు చెప్పానే, సరేనా? సరే, అసలు ఏం రాసావు ఇటు? లాస్ట్ లో ఉన్నా. ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్. ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా? అది కూడా మంచి మంది కదండి. ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు. నేనా? ఓకే. ఇది పరగడుపునమ్మా, ఇది పడుకునే ముందు, ఇది పడుకున్న తర్వాత. ఉంటా. పడుకున్నాక వేసుకుంటా. మీ ఆయన ఏమన్నమ్మా? నేనే వేసుకుంటాలే. ఏదో నువ్వు ముందుకు చేతనే ఉంటారు బాబు, పొద్దునకల్లా బతుకుంటుందా? పద. ఒరే, ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్గా ఉంది కానీ ఒక్కొక్కటి దరిద్రం వింటుంటే మామూలు సాటిస్ఫాక్షన్ రావట్లేదురా. నా జీవితం సరిపడే దరిద్రం అంతా ఇక్కడే ఉందిరా. నేను ఇక్కడే ఉండిపోతాను రా. ఉండిపో మరి, ఇంకేం చేస్తాం మరి. 50 ఎడుతున్నావే, ఈ ఎగ్జామ్ పోయింది బ్రో. ఎరా అంత సైలెంట్ అయిపోయావు? పొద్దున సీనియర్ గడి దగ్గర కూడా చొక్కా లాగమనలేదు. మంద కాని ఊరు, నోరు జారినా చేయి జారినా పరుగు పోద్ది ఇక్కడ. పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా, నువ్వన్నా ఖాళీగా ఉంటావా? ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు. ఆబ్వియస్లీ. సహజం చూసావరా? చూడలేదు. అంత అందంగా ఉంటుందా? అందం మనం చూడని అందం కాదులే కానీ, అందం గురించి వదిలేసి. చూడ్డానికి పెద్దింటి అమ్మాయిలో ఉంది, చదువు ఉంది, కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా అర్థమైందిరా. కాళ్ళకి బంగారు పట్టీలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రకం తను. తసది మెడలో ఆర్కాస్ గోల్స్ కనిపించడం కోసం పై 2 గుండెలు చించేసిన రకం నువ్వు. మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే. ఆపుకుంటున్నావు కదా నవ్వు. లెట్స్ గో. అన్నా డబ్బులు. సారీ భయ్యా, మా ఊరని కూడా మర్చిపోయా. ఖాతా రాసుకో. ఏం పేరు రాసుకోమంటారన్నా? షో కాదు, శౌర్య. వీడి మాత్రం అసలు ఏమేమో. ఒరే భయ, బిజినెస్ ఎలా ఉంది? పెద్ద ఏం లేదులే అన్న, అన్ని అరువులే. అడుగు అడుగున అవరోధాలే. ఈ కారణాలన్నీ తోడై ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఊర్లో భయ్యా, వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తన గురించి కాదు, సహజ గురించి. అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది. ఆ బ్లాకా? అవును భయ్యా. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్ యూ. పొద్దున్నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు, వెళ్ళి పడుకో పో. బాబాయ్, ఇక్కడ సహజ అని ఒక అమ్మాయి చదువుకుంటుంది, తెల్లగా ఉంటుంది తెలుసా? అంతుండి పొట్టి పొట్టి బట్టలు వేస్తుంది. తను కాదు బాబాయ్, రోజుకో రోజు బండి మీద దింపుతాడు. అదే బాబాయ్, ఇది హాస్టల్ ఇంకేమైనా? ఒక్కసారి ఆలోచించు బాబాయ్. మనం అందరినీ కవర్ చేస్తామే. అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్? బాబాయ్ హలో, హాయ్. అక్కడే కూర్చో.
నైట్ అక్కడ నీకేం పని? ఓ నేను రాత్రా అది డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను. అచ్చా, ఎస్. నిన్ను అలేఖ్య దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి? తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది. నా కెరీర్ తన చేతిలో. హాయ్. సహజ, మీ డాడీ వచ్చారు. అంటే నాకు మాయా. హాయ్, కూర్చో. నన్ను కదా ఇదిగో బెదరా, ఓ 40,000 ఏమైనా ఉన్నాయండి? క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి. ఇలా కట్టి అలా ఇచ్చేస్తాను. నా దగ్గర లేవు భయ్యా. ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్యా. అందులో హీరో తన స్పెర్మ్ అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. అలా మన కూడా ఇచ్చేద్దాం, ఏమైనా పార్టీ ఉంటే చూడు బ్రో. కమిషన్ ఇస్తానులే. చూడు బ్రో, అసలే డబ్బులు చాలా టైట్గా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోడు భయ్యా. అయిపోతా కొడితే నాకేం తక్కువ. అసలు నా గురించి తెలుసా? ఫుల్ బాటిల్ ఎత్తినంటే దించకుండా తాగుతాను. ఒకవేళ ఎవరి దగ్గర నా అప్పు తీసుకుంటే నా వెనకాల కుక్కలా తిరిగే వరకు ఇవ్వను. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ. నాకంటే ఎవడైనా గొప్పడు దొరుకుతాడా? చూడు భయ్యా, ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద తేనె మినిట్ అమ్మేద్దాం. నన్ను డిస్టర్బ్ చేయకు. నీకో దన్నా, నేను పోతాను, నాకు పని ఉంది. అది కాదు భయ్యా. ఏంది భయ్యా మీ వాడు? పోను మా వాడిది ఏమైనా పని చేద్దా? నాదేంటి? నీకో నమస్కారం భయ్యా, నేను పోతాను. అందుకే రా, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా. మరి ఎందుకు? నా పేరు నచ్చక. అంత గొప్ప పేరు ఏం పేరు? అతుల్. అతులా? నలుగురిలో నెల పిల్లలు తెలియక వదిలేసి ఉంటుంది పాపం. పద. కానీ ఇంటి పేరు చెప్పలేదు. మన ఊర్లో అంటే చల్లగా బీరేసి కూర్చుని వాళ్ళనరా. ఇక్కడ బానే ఉంది కదా, నువ్వు నేను అతులు. హాయ్. తినెవరు? వీడు నేను సంతోషంగా ఉంటే అసలు తట్టుకోలేడు, కానీ నా ఫ్రెండ్. ఉప్మా తింటారా? వద్దు. నేను తింటాను. మా డాడీ చేశారు, బాగుంటుంది. ఓకే. ఓ, ఈ ఊర్లో ఉంటున్న హాస్టల్ ఎందుకండి? ఆ, మా ఇల్లు ఇక్కడ కాదు, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్స్. నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసి వెళ్ళి ఉంటారు. వేరే పని మీద కాదు, ఉప్మా ఇవ్వడానికే వచ్చారు. వాటర్? పర్లేదండి, మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా. అంటే నాన్న నన్ను చూడకుండా ఉండలేరు, అందుకే ఏదో ఒక వంకతో 2 డేస్కి ఒకసారి ఆయనే వచ్చి వెళ్తారు. సరే, క్లాస్ ఉంది, రేపు కలుద్దాం. బాయ్ అండి. నాన్నగారు పూరీలు చేస్తారా? ఆపరా, బాక్స్ రేపిస్తానండి. ఫోన్లో అతలిగడ్డ తీసుకెళ్ళి. कटआउट कैरेक्टर तो कोई कॉस्ट्यूम पहन के भी परफेक्ट लगता है. అమ్మ బాబు, 57. జరిగా సెంచరీకి జస్ట్ మిస్ భయ్యా. భయ్యా అదేంటి భయ్యా, వెయిట్ అలా పెరిగిపోతుంది? అన్న మిషన్ సరిగ్గా పనిచేయట్లేదేమో అన్న. బాగా పని చేస్తుంది, నువ్వు రాహే. సో ఇంకా డౌట్స్ ఏమన్నా? అంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయాక హాస్పిటల్ కడతారు కదా, పలానా చోటే కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా? ప్లేస్తో ఏం పని, సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా. రాగాదం ఫిక్స్ రా. అరే, మన మెడికల్ షాప్ పక్కన ఒక 200 గజాలు ఉంది కదరా, అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మామూలుగా ఉండదురా. ఏడవడం అరే ఏడవకరా బాబు, కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది, కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందరా. ఏడవకరా అని చెప్తున్నానా. మన ఊర్లో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది. దరిద్రం అంత ముందు నీకే తెలియపోతుంది. జనాలు రక్తం పీల్చేచ్చనమాట. ఈడ్ హ్యాపీ. బ్లాక్ శారీ వేసుకోవచ్చు ఒకసారి. ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు? కార్డియాలజీ. హార్ట్కి సంబంధించిందేగా. మీరేం చేయబోతున్నారు? పల్మనాలజీ. అంటే పళ్ళ డాక్టర్ అనమాట.
రేయ్ మెడికల్ షాప్ కాలేజ్